నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, స్థితికారకుడైన విష్ణుమూర్తి, లయకారకుడైన శివుడు, ఈ ముగ్గురు కూడా మహాశక్తి అధీనంలో ఉన్నారనే దేవి పురాణం చెబుతోంది. ఎంతటి వారైనా మాయ నుంచి బయటపడాలి అంటే మహామాయను ఆరాధించవలసిందేనని సెలవిస్తోంది. అలాంటి అమ్మవారు శక్తి క్షేత్రాలలో మాత్రమే కాదు, గ్రామ దేవతలుగాను పూజాభిషేకాలు అందుకుంటోంది. అలా కర్ణాటకలోని కోలారులో కోలారమ్మ పేరుతో ఆ తల్లి కొలువైన పుణ్యస్థలినే నేటి మన తీర్థయాత్ర. కర్ణాటకలో కోలారమ్మ అమ్మవారిని గురించి వినని వారు కానీ, ఆ తల్లి కొలువైన ఈ క్షేత్రాన్ని దర్శించని వారు కానీ, ఆ తల్లి మహిమలను అనుభవాలుగా పొందని వారు కానీ ఉండరని చెప్పాలి. ఈ ప్రాంతానికి వచ్చిన వారు ఈ ఆలయాన్ని దర్శించకుండా వెళ్లరు. అంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రం అనునిత్యం భక్తులతో రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. తన విశేషాలను వినిపిస్తూ ఉంటుంది. ఒకవైపున సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన చారిత్రక నిర్మాణాలు, మరోవైపున అందమైన ప్రకృతిని ఆశ్రయించిన ఆధ్యాత్మిక నిర్మాణాలు కర్ణాటక భూభాగాన్ని సమానంగా పంచుకున్నట్టుగా ఉంటుంది. ఎన్నో రాజవంశాల వారు ఈ నేలను పరిపాలించారు. అలాంటి నిర్మాణ విశేషాలకు కర్ణాటకను వేదికగా నిలిపారు. తమ పాలనా వైభవానికి మరింత వన్నె తెచ్చే ఆలయాలను నిర్మించారు. అలాంటి వాటిలో కోలారమ్మ ఆలయం ఒకటి. కోలారమ్మ ఆలయాన్ని దర్శించడానికి వెళ్లిన వారు ఓ శక్తిపీఠానికి వచ్చిన అనుభవానికి లోనవుతారు. ఆ స్థాయిలో అమ్మవారి పరిసరాల్లో వైభవం వెదజల్లబడుతూ కనిపిస్తుంది. కాని కోలారమ్మ ఇక్కడ ఒకప్పుడు గ్రామదేవతగా పూజలు అందుకుందని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. అప్పటి మాదిరిగానే ఇప్పటికీ కూడా ఇక్కడ ప్రతి గడప గ్రామదేవత అనుగ్రహంతో ముడిపడి ఉండటం విస్మయలను చేస్తుంది. సాధారణంగా గ్రామదేవతలు చిన్న మందిరాలలో ఓ మాదిరి ఆలయాల్లో కొలువై కనిపిస్తూ ఉంటారు. ఆ గ్రామస్తులంతా విశేషమైన పర్వదినాల్లో మాత్రమే ఆ తల్లికి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. నిత్య వైభవానికి చాలా దూరంగా ఈ ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయానికి సంబంధించిన సంబరాలతో ఆ ప్రాంతానికి సంబంధించిన రాజుల ప్రమేయం ఎంతమాత్రం కనిపించదు. కాని కోలారమ్మ ఆలయం అందుకు పూర్తి భిన్నమైనదనే చెప్పాలి. ఇక్కడి గ్రామదేవతను అలనాటి రాజులు తమ ఇష్టదైవంగా, ఇలవేల్పుగా ఆరాధించటం విశేషం. సాధారణంగా గ్రామదేవతలు ఉగ్రరూపంలోనే కొలువై ఉంటారు. తాము ఏ గ్రామం పరిధిలో కొలువై ఉంటే ఆ గ్రామానికి సంబంధించిన పొలిమేరను ఎలాంటి దుష్టశక్తులు దాటి రాకుండా రక్షిస్తూ ఉంటారు. అంటువ్యాధులు ఇటువైపుకు రాకుండా కాపాడతారు. అలాంటి కోలారమ్మ తల్లి గ్రామదేవతగా సాధారణ రూపంలో కాకుండా అష్టభుజ దుర్గాదేవిగా ఇక్కడ కొలువై ఉండటం విశేషంగా అనిపిస్తుంది.
కోలారమ్మ ఆలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, కర్ణాటక చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న భాండాగారం అని చెప్పుకోవచ్చు. పురాణ సంబంధమైన విశేషాల చుట్టూ చరిత్ర అనే ప్రాకారాలు కలిగిన ఆలయంగా భావించవచ్చు. అలాంటి ఈ పుణ్యక్షేత్రంలో 1000 ఏళ్లుగా కోలారమ్మ అలరారుతోంది. అమ్మవారి అనుగ్రహాన్ని అర్థిస్తూ అడుగుపెట్టిన వారిని మహిమల మాగాణిలా మంత్రముగ్ధులను చేస్తోంది. కోలార్ అనగానే బంగారు గనులు గుర్తుకొస్తాయి. బంగారు రాసులు వెలవెలబోయే అమ్మవారి రూపం కనుల ముందు కదలాడుతుంది. రహదారి పక్కనే ప్రశాంతత పెంచుకున్న పచ్చదనం మధ్యలో ఈ ఆలయం వెలుగొందుతూ ఉంటుంది. ఇక్కడి బండరాళ్లను ఆప్యాయంగా హత్తుకున్న శిల్పాలు ఆరంభంలోనే మనలను ఆశ్చర్యంలో ముంచెత్తే పనిలో పడతాయి. రాతి మంటపాన్ని తలపించే ప్రవేశద్వారం దాటుకుని లోపలికి వెళ్లవలసి ఉంటుంది. మొదటి ప్రాకారంలో ఎత్తైన రాతి దీపస్తంభం కనిపిస్తుంది. ప్రాచీన కాలంనాటి ఘనతను చాటుతున్న భావన కలిగిస్తుంది. ఆ తర్వాత మరో ద్వార మంటపం దగ్గరికి మనం చేరుకుంటాము. ఈ మంటపంలోని ఒకవైపున గోడకు రాజరాజ చోళ శిల్పచిత్రం, మరోవైపున పరశురాముడి శిల్పం కనిపిస్తాయి. ఈ క్షేత్రంలో అమ్మవారికి తొలి ఆలయాన్ని నిర్మించింది పరశురాముడైతే, ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయాన్ని నిర్మించిందే 1వ రాజరాజ చోళ. ప్రధానమైన ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఆహ్లాదకరమైన ప్రదేశంలో నిర్మితమైన ఆలయం, ప్రాకార మంటపాలు, విశాలమైన ప్రదక్షిణా మార్గం కనిపిస్తాయి. పొడవైన బండరాళ్లతో జరిగిన ఈ నిర్మాణం అలనాటి రాజుల అంకిత భావాన్ని అడగకుండానే మన కనుల ముందు ఉంచుతుంది. గర్భాలయంలో కోలారమ్మ తల్లి మహిషాసుర మర్దినిగా, అష్టభుజిగా, సింహవాహనంపై దర్శనమిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడి అమ్మవారు ఉగ్రరూపిణిగా ఉండడం వల్ల భక్తులు నేరుగా చూడ్డానికి లేదు. గర్భాలయంలోని అమ్మవారి మూర్తి ఒక దర్పణంలో భక్తులకు కనిపించేలా ఏర్పాటు చేశారు. భక్తులు ఆ అద్దంలో కనిపించే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అమ్మవారి ఉగ్రత్వం తగ్గడానికి గాను ఆ తల్లి చూపు ముందుగా దక్షిణామూర్తిపై పడేలా ఆదిశంకరుల వారు ఏర్పాటు చేసినట్టుగా చెబుతారు. జయ జయ దుర్గా వైష్ణవి దుర్గా భార్గవి దుర్గా జయ దుర్గా మంగళప్రదమౌ మాంగళ్యదాయిని మంగళ గౌరీ శ్రీ దుర్గా మంగళ గౌరీ శ్రీ దుర్గా. సాధారణంగా గ్రామదేవతలను ఆయా గ్రామాలకు సంబంధించిన వారే ప్రతిష్ఠ చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఆ గ్రామ దేవతల చుట్టూ జానపదపరమైన కథనాలే తప్ప పురాణ సంబంధమైన కథనాలు వినిపించడం అరుదు. కోలారమ్మ విషయానికి వస్తే లోక కళ్యాణ కారకమైన మహిషాసురుడి సంహారానికి సంబంధించిన కథనం మనకిక్కడ వినిపిస్తుంది. అమ్మవారు మహిషాసురుడి సంహారం అనంతరం ఇక్కడ ఆవిర్భవించడం జరిగిందని స్థలపురాణం చెబుతోంది. అందుకు సంబంధించిన కథనాన్ని ఒకసారి పరిశీలన చేస్తే రంభుడి కొడుకైన మహిషాసురుడు బ్రహ్మదేవుడు గురించి కఠోర తపస్సు చేస్తాడు. స్త్రీ కారణంగా తప్ప తనకి మృత్యువు అనేది లేకుండా వరాన్ని పొందుతాడు. స్త్రీలెవరూ తనతో పోరాడలేరనే ఒక బలమైన నమ్మకమే అందుకు కారణం. ఆ తర్వాత మహిషాసురుడు వరబల గర్వంతో దేవతలపై యుద్ధానికి దిగుతాడు. యజ్ఞయాగాలకి సంబంధించిన హవిస్సులలో వారికి భాగం దక్కకుండా చేస్తుంటాడు. అతని ధాటికి తట్టుకోలేకపోయిన దేవతలు త్రిమూర్తులను ఆశ్రయిస్తారు. మహిషాసురుడి వరాన్ని గురించి తెలిసిన త్రిమూర్తులు మహాశక్తియే రంగంలోకి దిగవలసిన సమయం ఆసన్నమైందని అంటారు. ఆ క్షణమే తమ అందరి ఆయుధాలను ఆ తల్లికి అందజేస్తారు. 18 భుజాలతో అనేక రకాల ఆయుధాలతో సింహవాహనంపై వచ్చిన అమ్మవారిని చూసి అసురులంతా చెల్లాచెదురు అవుతారు. అమ్మవారి సౌందర్యాన్ని మాత్రమే చూసిన మహిషాసురుడు ఆ తల్లి శక్తిని అంచనా వేయలేకపోతాడు. పాష్కలుడు, దుర్ముఖుడు, చిక్షురుడు, పిడాలుడు, అసిలోమ,
అనే తన ప్రధానమైన అనుచరులను అమ్మవారిపై దాడికి పంపిస్తాడు. ముందుగా వారిని అంతం చేసిన అమ్మవారు ఆ తర్వాత మహిషాసురుడిని సంహరిస్తుంది. మహిషాసురుడిని సంహరించిన అనంతరం కూడా అమ్మవారి ఉగ్రత్వం ఎంతమాత్రం తగ్గకపోవడంతో సాక్షాత్తు సదాశివుడే రంగంలోకి దిగవలసి వస్తుంది. తన భర్త జోక్యంతో శాంతించిన అమ్మవారు ఈ ప్రదేశంలో ఆవిర్భవించిందని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. అందువల్లనే అమ్మవారు మహిషాసురుడిని సంహరించడానికి ఎలా అయితే ఆవిర్భవించిందో అదే రూపంలో ఇక్కడి భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. శైలపుత్రివి బ్రహ్మచారిణివి చంద్రఘంటవు జయ దుర్గా. శైలపుత్రివి బ్రహ్మచారిణివి చంద్రఘంటవు జయ దుర్గా. స్కందమాతవు కాత్యాయనివి కూష్మాండదేవి శ్రీ దుర్గా. కాళరాత్రివై మహాగౌరివై కావుము నీవే మా దుర్గా. జయ జయ దుర్గా వైష్ణవి దుర్గా భార్గవి దుర్గా జయ దుర్గా. భార్గవి దుర్గా జయ దుర్గా. అమ్మవారితో పాటు సప్త మాతృకలు కూడా పూజాభిషేకాలు అందుకుంటూ ఉండడం విశేషం. బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి పేర్లతో సప్తమాతృకలు కొలవబడుతూ ఉంటారు. సాధారణంగా అమ్మవారికి సంబంధించిన ఆలయాల ప్రాంగణంలో ఒకే శిలపై సప్తమాతృకలు దర్శనమిస్తూ ఉంటారు. విశేషమైన పర్వదినాల్లో మాత్రమే వారికి పూజలు జరుగుతూ ఉంటాయి. కాని ఇక్కడి ఆలయంలో కోలారమ్మతో సమానంగా వారిని ఆరాధించడం మనకి కనిపిస్తుంది. మణిద్వీప నివాసిని మహాశక్తి ప్రకాశిని ఆదిశక్తి స్వరూపిణి మోక్షప్రదాయిని. మణిద్వీప నివాసిని మహాశక్తి ప్రకాశిని ఆదిశక్తి స్వరూపిణి మోక్షప్రదాయిని. జయ జయ హే భువనేశ్వరి సత్యవంద్య వరదాయిని. జయ జయ హే భువనేశ్వరి నిత్య శోభ సంతోషిని. మణిద్వీప నివాసిని మహాశక్తి ప్రకాశిని ఆదిశక్తి స్వరూపిణి మోక్షప్రదాయిని. కోలారమ్మ తల్లి ఇక్కడ ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? ఎప్పటి నుంచి స్థానికులచే ఆరాధింపబడుతోంది? ఎలా ఇక్కడ అమ్మవారు మహారాజుల ఇష్టదైవమైంది అనే ఒక ఆలోచన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అలాగే ఈ ఆలయానికి ఇక్కడ ప్రాంగణంలోని చేలమ్మ దేవతకి సంబంధం ఏమిటి అనే ఒక సందేహం కలగకుండా ఉండదు. కోలారమ్మ ఆలయ ప్రాంగణంలో చేలమ్మ తల్లి ప్రత్యేక మందిరంలో కొలువై కనిపిస్తూ ఉంటుంది. కన్నడలో చేలు అనే మాటకి తేలు అనే అర్థం ఉంది. గర్భాలయంలో అమ్మవారి కుదురైన రూపం కొలువై ఉంటుంది. అమ్మవారి సన్నిధిలో తేలుకు సంబంధించిన చిత్రాలు, ప్రతిమలు కనిపిస్తూ ఉంటాయి. విషకీటకాలకు అది దేవతగా ఇక్కడి చేలమ్మ తల్లిని ఆరాధిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో చోళులు, చాళుక్యుల మధ్య భీకర పోరాటాలు జరుగుతూ ఉండేవి. యుద్ధభూమిగా పేరుపడిన ఈ పరిసరాల్లో తేళ్లు ఎక్కువగా సంచరిస్తూ ఉండేవి. దాంతో వాటి బారి నుంచి తమని రక్షించమని ఇక్కడి ప్రజలు వేడుకోగా అమ్మవారు చేలమ్మ రూపంలో వాటిని ఒక బావిలోకి తరలించి నియంత్రించిందని అంటారు. ఆ బావి ఇప్పటికీ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. భక్తులు కానుకలుగా నాణేలను ఈ బావిలో సమర్పించి నమస్కరించుకుంటారు. సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం సమంతహసిరేక్షణాం సశరచాప పాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమబాసురాం జపవిధౌ స్మరేదంబికాం. కోలారమ్మ ఆవిర్భవించిన కారణంగానే ఈ ప్రాంతానికి కోలార్ అనే పేరు వచ్చింది. 2వ శతాబ్దం నాటికే అమ్మవారు
పూజాభిషేకాలు అందుకున్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. తొలిసారిగా అమ్మవారి ఆలయాన్ని నిర్మించింది పశ్చిమ గంగరాజైన మాధవవర్మన్ అని చరిత్ర చెబుతోంది. 10వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. 15వ శతాబ్దంలో విజయనగర రాజులు ఈ ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేశారు. అందుకు సంబంధించిన అనేక శాసనాలు కన్నడ, తమిళ భాషల్లో మనకి ఆలయ గోడలపై కనిపిస్తాయి. కోలారమ్మ తల్లిని దర్శించుకుని యుద్ధానికి వెళ్లిన ఏ రాజు కూడా ఓటమి పాలు కాలేదట. ఆ విశ్వాసమే కోలారమ్మ తల్లిని వారి ఇలవేల్పుగా మార్చిందని చెబుతారు. తమ విజయాలకు కోలారమ్మ తల్లి ఆశీస్సులే కారణమని ఆ తర్వాత వారసులు సైతం నమ్ముతూ వచ్చారు. ఇప్పటికీ ఈ తల్లిని మైసూర్ రాజులు తప్పకుండా దర్శించుకుంటూ ఉంటారు. విశేషమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారికి చీరసారలు సమర్పిస్తారు. తమ కుటుంబానికి సంబంధించిన శుభకార్యాలకు తొలి ఆహ్వానం అమ్మవారికి అందజేస్తూ ఉంటారు. అమ్మవారి నుంచే పిలుపులు మొదలవుతూ ఉంటాయి. తమ పాడి పంటల్లో తొలి భాగం అమ్మవారికి సమర్పించడమనే ఆనవాయితీ ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దుర్గా నవరాత్రులను ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. త్రిలోకముల వెలిగించే త్రిపుర సుందరి, త్రిపుర సుందరి, చతుర్వేద రూపిణి జననీ గాయత్రి, జననీ గాయత్రి, ఆయువిత్సు ప్రాణదాత్రి అమ్మా అన్నపూర్ణ, అన్నపూర్ణ, మహిత వీర యోగమూర్తి మహిషాసురమర్దిని, అఖిల రూపధారిణివై అవతరించు ఆదిశక్తి, నీ కరుణల కలివి చాలు అదే కదా ముక్తి. సాధారణ రోజుల్లో ఈ ఆలయం తలుపులను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. మంగళ, శుక్రవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే పర్వదినాల్లోనూ ఆలయ వేళలు మారుతూ ఉంటాయి. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బెంగళూరుకి 68 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలార్కి బస్సులలో, స్థానిక వాహనాల్లో చేరుకోవచ్చు. కనకవర్షిణి దివ్యదర్శిని నిత్యహర్షిణి పాహి మాం, శక్తికారిణి పాపహారిణి లోకపాలిని పాహి మాం, పాహి మాం పద్మాసని, పాహి మాం సర్వేశ్వరి, అహము తుంచా శిరసు వంచా, అంజలించా కరుణించమ్మా నిన్ను కొలిచా, స్వర్ణధారిణి సౌమ్యరూపిణి సౌఖ్యదాయిని పాహి మాం, భక్తరంజని దుఃఖభంజని కష్టనాశని పాహి మాం. పురాణ సంబంధం కలిగిన క్షేత్రం, చారిత్రక ఘనతను సంతరించుకున్న క్షేత్రం ఇది. వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ వెలిసిన కోలారమ్మ కోరికలను నెరవేర్చు వరాలమ్మగా భక్తులు పూజిస్తూ ఉంటారు. అలాంటి ఆ తల్లి కొలువైన ఈ మహిమాన్వితమైన ఆలయాన్ని గురించిన విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తలచినంతనే తడవుగా, పిలిచినంతనే వరముగా, అండగా నిలిచేవు నీవే మాకు దీవెనగా, కొలిచినంతనే భక్తితో కలిమి నొసగుచు ప్రేమతో, చల్లగా మము కాచు నీవే అమ్మలాలనతో, కంటిలో పాపలా
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.